హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విస్తా కిచెన్. ఈరోజు వీడియోలో పప్పు చెక్కలు ప్రిపేర్ చేసుకున్నాము. చాలా బాగుంటాయి. ఈ సమ్మర్ హాలిడేస్లలో పిల్లలకి ఇలా పప్పు చెక్కలు చేసి పెట్టండి. ఇంట్లో హెల్తీగా టేస్టీగా ఉంటాయి. మనము ఇంట్లో చేస్తే పర్ఫెక్ట్గా రావని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్లో చేయండి, పర్ఫెక్ట్గా రౌండ్గా క్రిస్పీగా వస్తాయి. చాలా బాగుంటాయి. పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెట్టామంటే బయట కొనవలసిన అవసరం ఉండదు. అంతేకాకుండా పిల్లలనే కాదు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. సో మనం చూస్తుంటేనే నోరు ఊరుతుంది, అంత బాగుంటాయి. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఈ చెక్కలు చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ లాగా ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను. దీంట్లోకి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఈ బియ్యం పిండి అనేది తడి పిండి అయినా పర్లేదు, మీరు రెడీమేడ్గా తెచ్చుకున్న పొడి అయినా పిండి అయినా పర్లేదు. తర్వాత మీ కారాన్ని తగినట్టు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ బియ్యం పిండిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ అండ్ 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కానీ వేడి ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల మీకు చెక్కలు అనేది క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. మనం ఇలా బాగా కలిసే విధంగా అంతా కలుపుకోవాలి. ఈ పిండి ముద్ద అనేది ఇలా ముద్దలాగా ఫామ్ అయితే మనం వేసిన నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయినట్టు. సో తర్వాత దీంట్లోకి నానబెట్టుకున్న పెసరపప్పు అండ్ శనగపప్పు, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అండ్ నువ్వులు, మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే అంతా కలిపిన తర్వాత మీరు సాల్ట్ కానీ కారం కానీ చెక్ చేసుకోవచ్చు. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇలా కలిపేసుకొని వేడి వాటర్తో పిండిని కలపాలండి. వాటర్ని ఇలా వేడి చేసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం వేడి వాటర్ వేస్తున్నాం కాబట్టి వెంటనే చేయి పెట్టకూడదు. ఇలా సైడ్ నుంచి పిండి వేసుకుంటూ కలుపుకోండి, లేకుంటే చేయి కాలుతుంది. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా వేడి వాటర్ యాడ్ చేయడం వల్ల మనం చేసే చెక్కలు అనేది క్రిస్పీగా వస్తాయి, గుల్లగా చాలా బాగుంటాయి. కంపల్సరీగా వేడి వాటర్ యూజ్ చేయండి. సో ఇలా వేడి వాటర్ యూజ్ చేస్తే మనకు పిండి అనేది స్మూత్నెస్ ఎక్కువగా ఉంటుంది. మన వీడియోలో చూపించే విధంగా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి, స్మూత్గా ఉండాలి. సో మనం ఇలా నొక్కి చూస్తే చూడండి, స్మూత్గా ఉంది కదా, ఇలా వస్తే సరిపోతుంది. సో ఒక బౌల్తో కవర్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి పిండిని అనేది మళ్ళీ ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకు పిండి అనేది స్మూత్నెస్ పెరుగుతుంది. అంతేకాకుండా మనకు పిండి గట్టిగా ఉందా స్మూత్గా ఉందా అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత చిన్న చిన్న లెమన్ సైజ్ అంత బాల్స్ లాగా పిండిని అనేది ఈక్వల్ పార్ట్స్లలో తీసుకోవాలి. మీకు అన్ని ఈక్వల్ పార్ట్స్ ఉండాలి అంటే ఏదైనా మెజర్మెంట్స్ తీసుకోండి స్పూన్ సహాయంతో. సో నేను ఈ సైజులో తీసుకున్నాను. మనం తీసుకునే సైజును బట్టే ఉంటుంది చెక్కలు పెద్ద సైజు రావాలా చిన్న సైజు రావాలా అనేది. చూడండి, ఇలా కొన్ని చేసుకున్న తర్వాత రిమైనింగ్ పిండి ఆరిపోకుండా ఉండడం కోసం ఒక బౌల్తో కవర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ చెక్కలు ఒత్తుకోవడం కోసము మనకు శారీస్ కొన్నప్పుడు అండ్ డ్రెస్సెస్ కొన్నప్పుడు ఇలా కవర్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఇలాంటి కవర్స్ 2 కవర్స్ తీసుకోవాలి. ఈ కవర్స్ సహాయంతో చేయడం వల్ల మనకు ఈజీగా చెక్కలు చేయడం ఈజీ అయిపోతుంది. సో ఇలా తీసుకున్న తర్వాత 2 కవర్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీరు వాటర్ అప్లై చేసుకున్న ప్రాబ్లం లేదు, కానీ ఆయిల్ అప్లై చేస్తే ఇంకా మంచిది. సో అలానే మనం తీసుకున్న 2 కవర్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఒక కవర్ మాత్రం కింద ఇట్లా చేసుకొని దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న బాల్స్ అనేది పిండి ముద్దలు అనేవి పెట్టేసుకోవాలి 1 బై 1. చెక్కలు ఒత్తుకోవడానికి వీలుగా అయ్యే విధంగా స్పేస్ ఉండే విధంగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఎక్కడైతే ఆయిల్ అప్లై చేసామో అటు సైడ్ ఇట్లా బోల్డించి పెట్టేసుకోవాలి, ఆయిల్ అనేది అతుక్కోకుండా, పిండి అనేది అతుక్కోకుండా ఉండడం కోసం. నెక్స్ట్ ఇట్లా కొంచెం కింద ఫ్లాట్గా ఉండే బౌల్ తీసుకోవాలి. సో కింద ఇట్లా సదరంగా ఉన్నది అంటే గిన మనకు చెక్క అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పెట్టేసి జస్ట్ ఇలా క్రష్ చేసాము అంటే మనకు చెక్క అనేది రౌండ్గా వస్తుంది. సో మీ దగ్గర పూరీ ప్రెషర్ ఉంటే గిన పూరీ ప్రెషర్తో అయినా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. అది లేని వాళ్ళు ఇలా చేసుకోండి, మీకు ఒక వాయికి సరిపోయే విధంగా వచ్చేస్తాయి.
ఇలా చేసుకున్న తర్వాత మనం రిమూవ్ చేసేటప్పుడు చూడండి పిండి అనేది కవర్‌కి అతుక్కోకుండా ఉంటుంది కదా! మనకు నీట్‌గా వస్తుంది చెక్క అనేది. సో, ఇదే విధంగా అన్ని చెక్కలు చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడే ఆయిలు దీంట్లో 1 బై 1 అన్నీ వేసుకోవాలి. మనం చేసుకున్న చెక్కలన్నీ. చేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ 2 సైడ్స్ రెడ్‌గా కాల్చుకోవాలి. మరీ రెడ్‌గా కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొ లైట్‌గా రెడ్‌గా అయినప్పుడు మనము తీసేసుకుంటే సరిపోతుంది. మరీ రెడ్‌గా కాల్చాము అంటే తీసేసరికి ఇంకా బ్లాక్‌గా వచ్చేస్తాయి. సో, ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఇలా రెడ్‌గా అయితే సరిపోతుంది. నురుగు మొత్తము అయిపోయింది కదా! ఇప్పుడు పర్ఫెక్ట్‌గా కాలినట్టనమాట. సో, ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ ప్లేట్‌లోకి అనేది బొక్కల కింద పెట్టేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అనేది కింద ఉన్న ప్లేట్‌లోకి వెళ్ళిపోతుంది. బొక్కల గిన్నెలు వేసుకోవడం వల్ల. నెక్స్ట్ అదే విధంగా రిమైనింగ్ పిండి కూడా చేసుకొని 1 బై 1 అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కానీ చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోండి. అలా వేయించుకుంటే మీకు చెక్కలనేది పర్ఫెక్ట్‌గా వస్తాయి. పిండి కలిపేటప్పుడు హాట్ వాటర్‌తో కలపాలి. కొంచెం ఆయిల్ కానీ, బటర్ కానీ వేస్తేనే గుల్లగా వస్తాయి. అదొక్కటి గుర్తుపెట్టుకొని చేసుకోండి. మీకు పర్ఫెక్ట్‌గా వస్తాయి. సో, ఇలానే మనం రిమైనింగ్ ఉన్న పిండిని కూడా అన్నిట్లోనూ చెక్కలు చేసుకొని రెడీ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.